సో మీరు మీ బాధ్యత ఏంటంటే ఆ ఎక్స్పీరియన్స్కి ఎవ్రీబడి షుడ్ కమ్ టు థియేటర్స్, అందరినీ తీసుకురావాలి. అది మీకు నేను అప్పగిస్తున్న బాధ్యత. నాకు ఈ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలా? మరి సక్సెస్ మీట్లో బిర్యానీ అనుకున్నాను సార్, ఒక్క బిర్యానీ కోసం అని ఇంత పెద్ద బిర్యానీ. ఓకే సార్, మీరు చేసి పెడతారు కదా సార్, ప్రామిస్. కానీ వంటల్లో బూత్ అనేది ఒకటి ఉంటుంది తెలుసా? అది ఏంటో వెజిటబుల్ బిర్యానీ. వెజిటబుల్కి ఎందుకండి బిర్యానీ నాకు తెలియగడతాను. వెజిటబుల్కి ఎందుకు బిర్యానీ అసలు? వెజిటబుల్కి బిర్యానీ అవసరం సార్? మేము బిర్యానీ అడిగామా? దాన్ని వెజిటబుల్ రైస్ అనండి. పెట్టండి, వెజిటబుల్ రైస్ అనండి. బిర్యానీ అంటే మాత్రం ఊరుకోండి, నేను కోపం వస్తాను నాకు. నన్ను క్షమించండి, నేను వినలేదు సార్. పంచభక్ష పరమాన్నాలు పెట్టండి సార్, అన్నం పెట్టండి, పప్పు పెట్టండి, నెయ్యి పెట్టండి, బూర్లు పెట్టండి, అలా చెప్పండి, ఇన్ని పెట్టండి, మేము తింటాం. అంతేగాని బిర్యానీ మాత్రం బిర్యానీ అంటే మటన్ చికెన్ ఉండాలి. వినిపించే మ్యూజిక్ కాదు, ఈ ఆర్కెస్ట్రల్ మ్యూజిక్. ఒకేసారి 54 మ్యూజిషియన్స్ రికార్డ్ చేస్తే ఎలా ఉంటుంది? అది దే హ్యావ్ టు కమ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఇన్ థియేటర్స్ ఓన్లీ. ష్యూర్, డెఫినెట్లీ. అండ్ నాకు తెలిసి మీ ప్రమోషన్స్ కూడా చాలా యూనిక్ గా చేశారు. అండ్ నాకు తెలిసి షాపింగ్ మాల్స్ లో కూడా సమ్ మ్యూజిక్స్ అవన్నీ పెట్టి చేశారు కదా. ఇట్ వాస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. నాకు అంటే ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, ఇండియాలో దట్ వాస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఆర్కెస్ట్రల్ ఫ్లాష్ మాబ్స్ అందరం చేస్తాం. బట్ ఏఆర్ రెహమాన్ స్టూడెంట్స్ వచ్చి లైక్ 3 days విగరస్గా రిహార్సల్స్ చేసి దాని ముందు 1 month వాళ్ళు ప్రాక్టీస్ చేసుకొని లైవ్లో లైక్ దట్ ఆర్కెస్ట్రల్ ఫ్లాష్ మాబ్ చేయడం ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. అండ్ మూవీస్లో ఆర్కెస్ట్రల్ మ్యూజిక్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. సో ఇవన్నీ ఓన్లీ ఇఫ్ యూ ఎక్స్పీరియన్స్ ఇట్ ఇన్ థియేటర్స్ మనకు తెలుస్తుంది, మొబైల్లో ఇంపాసిబుల్. అది జనరల్గా వచ్చి ఫిల్మ్స్ బీయింగ్ విజువల్ ఎక్స్పీరియన్స్ ఇస్ నార్మల్. ఎందుకంటే ఆ విజువల్ ఎక్స్పీరియన్స్ నార్మల్ అనడం లేదు, నార్మల్లో ఇది పరిపాటి అయిపోయింది. ఆ విజువల్ ఎక్స్పీరియన్స్లో ఎంత దూరం తీసుకెళ్లారంటే వీఆర్ ఏబుల్ టు ఇమాజిన్ ద బెస్ట్. బట్ ఆడియో ఎక్స్పీరియన్స్ అనేది ఈ సినిమా యొక్క స్ట్రెంగ్త్. సో ఇది మీరు బాగా అప్రిషియేట్ చేయాలంటే ఒక థియేటర్లో కూర్చొని ఆ స్టీరియోఫోనిక్ సౌండ్లో కానీ డాల్బీ అట్మాస్లో కానీ అది ఎంజాయ్ చేస్తే ఆ ఫుల్ ఆ ఆర్కెస్ట్రా తను అన్న ఆ డెప్త్ ఆఫ్ ఆర్కెస్ట్రా మనకి వినసొంపుగా ఉంటుందండి.